2026 ఈ సంవత్సరం ఎవరైతే 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఒక ఇన్ఫర్మేషను. అదేంటంటే మీకు ఇచ్చే బుక్లెట్ ఏదైతే ఉంటుందో ఆ బుక్లెట్ 24 పేజెస్ ఉంటాయి. అందులో ఖచ్చితంగా మీరు దాన్నే యూజ్ చేసుకోవాలి. మీకు ఎక్స్ట్రా ఎడిషనల్స్ ఏమి ఇవ్వరు, అందులోనే రాయాలి. ఇంకో విషయం ఏంటంటే కొంతమంది అలవాటు ఏంటంటే ఒకవైపే రాస్తారు. అంటే పేజు ఫస్ట్ ఫ్రంట్లో రాసి మళ్ళీ బ్యాక్ వదిలి మళ్ళీ ఇంకో పేజీలో రాస్తారు. అలా రాయకూడదు, అన్ని పేజెస్లోనే రాయాలి. అదొక ఇంపార్టెంట్ విషయం. అంటే ఇవి ఆల్రెడీ రాసిన వాళ్ళకి కాదు, మీకైతే తెలియదు కాబట్టి ఒకసారి మీరు తెలుసుకోవాలని చెప్తున్నాను. రెండోది ఏంటంటే రఫ్ వర్క్ అనేది ఎక్కడ రాయాలని కొంతమంది డౌట్. ఆ రఫ్ వర్క్ అనేది మీరు కింద పేపర్ కింద మ్యాక్సిమం మ్యాథ్స్కి యూజ్ అవుతుంది, పెద్దగా ఇంకా వేరే సబ్జెక్టులు యూజ్ అవ్వదు. సో రఫ్ వర్క్ ఎక్కడ రాస్తారంటే పేపర్ కింద మీరు ముందే కొంచెం లెంగ్త్ వదిలి అక్కడ రఫ్ వర్క్ అని రాసి, ఖచ్చితంగా రఫ్ వర్క్ అని రాసి మీరు రఫ్ వర్క్ చేయాలి. నెక్స్ట్ ఏంటి సార్ అంటే మీకు పేపర్ అనేది ఎక్కడైనా మిస్టేక్ అయితే చింపేయడం అలా చేయకూడదు. ఓకేనా? అది చేస్తే మీకు మీ రిజల్ట్ ఉండిపోవచ్చు, రాకపోవచ్చు. సో అందువల్ల చాలా జాగ్రత్తగా, ఇది చాలా ఇంపార్టెంట్. మీరు పేపర్స్ తప్పు అయిందని చింపడము అలాంటివి చేయకూడదు. నెక్స్ట్ ఏంటి సార్ అంటే మీకు చెప్పాను కదా ఎక్స్ట్రా ఎడిషనల్స్ అనేవి ఎవరు. నెక్స్ట్ ఇంకేంటంటే మీరు ఇంకు అంటే మీరు ఏదైతే రాస్తారో అది ఏ పెన్తో అయితే రాస్తారో అది బ్లూ కానీ బ్లాక్ కానీ అయి ఉండాలి. ఇంకా రెడ్ గ్రీను ఇంకా ఏవి యూజ్ చేయకూడదు. ఈ రెండు మాత్రమే పెన్నులు యూజ్ చేయాలి. జెల్ యూజ్ చేయొద్దు. జెల్ యూజ్ చేయకుండా నీట్గా రాయాలి. అంటే జెల్ యూజ్ చేస్తే మళ్ళీ అది బ్యాక్ సైడ్ కూడా పడుతుంది, అది ప్రాబ్లం అవుతుంది. సో జెల్ యూజ్ చేయకూడదు, జెల్ పెన్ యూజ్ చేయకూడదు. నెక్స్ట్ మీరు తప్పు కొట్టినప్పుడు ఎక్కడైనా సరే చిన్న పెన్సిల్తో ఎక్కడ రాంగ్ అని చిన్న లైన్ కూడా సరిపోద్ది. ఇలా మీరు దాన్ని ఎక్కువగా కొడుతుంటారు అలవాటు, మీరు ఇలా దాన్ని చిరిగిపోయినంత వరకు దాన్ని రుద్దుతారు, అది కనబడకూడదని. అది చాలా మిస్టేక్ అనమాట, అలా చేయకూడదు. ఓకే, ఆ ఆన్సర్ షీటు నెక్స్ట్ ఓఎంఆర్ ఇస్తారు, దాంట్లో ఎటువంటి మీరు ఏమీ రాయకూడదు అనమాట. అంటే వాళ్ళు చెప్తారు అక్కడ మీరు ఏం రాయాలని చెప్తారు, అది మాత్రం మీరు చెయ్యాలి. మీ సొంతంగా నెంబరు నేము అలాంటివి ఏమి రాయొద్దు. వాళ్ళు ఏం చెప్తారో అక్కడే ఇన్యులేటర్ చెప్తారో అప్పుడు మీరు రాయాలి. ఓకేనా? సో ఇంకా మీరు ఎక్స్ట్రా ఏమి అన్వాంటెడ్ థింగ్స్ ఏవి పట్టుకెళ్ళకూడదు. మీకు ఏవైతే అవసరం స్కేలు పెన్సిల్ అవి మాత్రమే తీసుకెళ్ళాలి. అది మీరు కొంతమంది ఏం చేస్తారంటే మీరు నాకు ఎలాగైనా పాస్ చేయండి, మీకు డబ్బులు పంపిస్తాను, లేకపోతే నేను పేదోడిని ఏదో ఒకటి రాస్తారు కదా, అవి కూడా రాయకూడదు. దానివల్ల ఏ యూజ్ ఉండదు అనమాట. ఇది అందరికి తెలిసిన విషయము. ఏ టీచరు దాన్ని మీరు ఏదో రాస్తే కొంచెం మార్క్స్ ఏమో వేస్తారేమో, కానీ ఇలాంటివి రాస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీకు ఎవరు మార్క్స్ వేయరు. సో ఇలాంటివి ఎవరు రాయొద్దు. ఓకేనా? సరే, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద మీకు హెచ్కేఎస్ క్లాస్ రూమ్ అనే యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, సో దాంట్లో నేను కొద్దిగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కంపల్సరిగా ఈ వీడియోని లైక్ చేసి మీరు దీన్ని ఫాలో చేయండి నా వీడియోని. సో మీ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. మీకు మ్యాథ్స్ కానీ ఏదైనా ఎలా రాయాలి ఏంటి ఎగ్జామ్ పబ్లిక్ ఎగ్జామ్కి ఏవి ఇంపార్టెంట్ అనేది మీకు ఏదైనా ఎవరికైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో తెలియజేస్తే నేను మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.